విషయం: నాగులేరు చెన్నకేశవ స్వామి గుడి సమీపంలోని పల్నాటి వీరుల గుడిలో ఉన్న ఇద్దరు ముస్లిం సమాధుల అసలు కథ. అక్కడున్న స్థానిక దర్గా ముజాఫర్లు చెప్పే కథ ముందు చదవండి, దాని తరువాత అసలు కథ. ఔరంగజేబు సైనికులు జాఫర్, ఫరీద్ వీరు యుద్ధం కోసం బయలుదేరుతూ మార్గమధ్యంలో నాగులేరు, ఇప్పుడు పల్నాటి యుద్ధం జరిగిన ప్రాంతం, ఇక్కడికి వచ్చేసరికి రాత్రి అయ్యింది. వీరు ఆహారం కోసం కొన్ని రాళ్ళని పొయ్యి రాళ్ళుగా పెట్టుకొని వంట చేసుకొని తిని పడుకున్నారు. కలలో శ్రీ చెన్నకేశవ స్వామి కనిపించి, నేను రాతి రూపంలో ఉంటే మీరు నన్ను పొయ్యి రాయిగా పెట్టి వంట చేసుకున్నారు అని ఆగ్రహించి వాళ్ళ కళ్ళు పోగొట్టారు. అప్పుడు వారు క్షమించమని అడిగితే స్వామివారు శాంతించి కళ్ళు ఇచ్చారు. వారు కృతజ్ఞతగా అక్కడి గుడి కట్టించారట. తర్వాత కాలంలో వారు చనిపోతే వారి మీద ప్రేమతో అక్కడ జనం వారిని ఆ గుడిలో సమాధి చేసినారు, పూజిస్తున్నారు. ఇది ముజావర్లు చెప్పే కథ. ఇక్కడ మనం గమనించాల్సిన ఓ ముఖ్యమైన విషయం: ఏ హిందూ గుడిలోనూ శవాన్ని పూడ్చిపెట్టరు. ఆఖరుకు ఆ గుడి ప్రధాన పూజారినైనా, గుడి కట్టించిన రాజునైనా. అవునా? అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఔరంగజేబు సైన్యంలోని ఒక పటాలానికి జాఫర్, ఫరీద్లు నాయకత్వం వహించారు. 1687లో గోల్కొండను జయించిన తరువాత గుంటూరు మొఘలుల పాలనలోకి వెళ్ళింది. ఈ జాఫర్, ఫరీద్లు నేటి కజకిస్తాన్ నుంచి వచ్చి ఔరంగజేబ్ సైన్యంలో చేరి పనిచేసేవారు. వీళ్లకు విగ్రహారాధన అంటే తీవ్రమైన వ్యతిరేక భావన. గుళ్ళు కూల్చి వాటిని దర్గాలుగా మార్చిన చరిత్ర వీళ్ల సొంతం. ఆ క్రమంలో వేల సంవత్సరాల నాటి నాగులేరు చెన్నకేశవ ఆలయ సమీపంలోని వీరుల గుడిని ధ్వంసం చేసి మూల విరాట్టును అత్యంత దుర్మార్గంగా అపవిత్రం చేశారు. నాటి గుడి సంరక్షకులైన వీరకన్నమదాసు వారసులు మాల సోదరులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. చెన్నకేశవుడు మాలల కులదైవం. తమ కులదైవానికి జరిగిన అవమానాన్ని సహించలేక రాత్రికి రాత్రి ఈ జాఫర్, ఫరీద్లు బస చేసిన గుడారాలను తగులబెట్టి వాళ్ళ సైన్యం మెడలను చేతులతో విరిచి చంపేశారు. 3 రోజుల పాటు జాఫర్, ఫరీద్లతో పాటు వాళ్ళ జిహాదీ సైన్యాన్ని ఊచకోత కోశారు. విషయం తెలుసుకున్న కొండవీడు జిహాదీ పాలకుడు భారీ సైన్యంతో తరలివచ్చి వారం పాటు జరిగిన నాగులేరు యుద్ధంలో మాల సోదరులైన చెన్నమదాసు, కన్నదాసులను, ఇతర హిందూ, వెలమ, క్షత్రియ, రెడ్డి వీర సోదరులను వధించి నాగులేరులో నెత్తురు పారించి తిరిగి ఆ గుడిని స్వాధీనం చేసుకున్నాడు. కసి తీరక జాఫర్, ఫరీద్ల శవాలను గుడి నడిబొడ్డున పాతిపెట్టి అక్కడ సమాధులను నిర్మించి ఎవరైనా గుడికి పోవాలంటే ముందుగా ఆ సమాధులకు సలాం చేసి దాటుకొని వెళ్ళాలని శాసనం వేయించాడు. అసలు సత్యం ఇది. కాలక్రమేణా అసలు కథను మభ్యపరిచి వాళ్లే గుడులు కట్టించారని ప్రచారంలోకి తెప్పించాడు కొండవీడు పాలకుడు. బ్రిటిష్ పాలనలో అక్కడున్న శాసనాన్ని చారిత్రక ఆనవాళ్లు లేకుండా తొలగించి వేశారు. ఇప్పుడు అక్కడి సామాన్య హిందువులే కాదు, చరిత్రకారులం అని చెప్పుకునే మేధావులు కూడా
ముస్లింలు కట్టించిన చెన్నకేశవ గుడి అంటారు. ఇది మన దౌర్భాగ్యం. ఆలోచించండి. భారత్లోని ఏ గుడిలోకైనా గర్భగుడికి సింహద్వారానికి మధ్య శవాలను పాతిపెట్టిన చరిత్ర ఉన్నదా? వీళ్ళు మన సామాన్య హిందువులను తప్పుదోవ పట్టించి ఎవరైతే ఆ గుడిని కూలగొట్టారో వాళ్ళకే హిందువులు దండం పెట్టేటట్టు కుట్ర పన్ని దాంట్లో విజయం సాధించారు. అందుకే ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల పైచిలుకు కనుమరుగైన లేక దర్గాలుగా మార్చబడ్డ దేవాలయాల చరిత్రను తవ్వి తీస్తున్నారు. ఇది మన దేశం, మన చరిత్ర, మహాచరిత్ర. ఇది మహాదేవుని చరిత్ర. హర హర మహాదేవ్. జై భారత్ మాతాకి జై. ఎవరికీ చెప్పని నిజమైన ఇంకో దృగ్విషయం. అక్బర్ ప్రతి సంవత్సరం ఢిల్లీలో నౌరూజ్ ఫెయిర్ నిర్వహించేవారు. ఇందులో పురుషులు ప్రవేశించడానికి అనుమతించబడదు. ఈ జాతరలో అక్బర్ మహిళల దుస్తులలో వెళ్ళేవాడు మరియు అతడు ఇష్టపడే స్త్రీని అక్బర్ వద్దకు తీసుకెళ్లడానికి అతని పని మనుషులు మోసపూరితముగా ప్రయత్నం చేసేవారు. నౌరూజ్ జాతరలో ఒకరోజు మహారాణా ప్రతాప్ మేనకోడలు అనూజ్ శక్తిసింహ్ కుమార్తె జాతర అలంకరణను చూడడానికి వచ్చింది. ఆమె పేరు బైసా కిరణ్ దేవి మరియు ఆమె బికనీర్కి చెందిన పృథ్వీరాజ్ని వివాహం చేసుకుంది. బైసా కిరణ్ దేవి రూపాన్ని మరియు అందాన్ని చూసిన అక్బర్ తనను తాను నియంత్రించుకోలేనంతగా ఆమెను ప్రేమించాడు. అతను ఏమాత్రం ఆలోచించకుండా పని మనిషి ద్వారా ఆమెను రాజభవనానికి పిలిపించాడు. అక్బర్ అప్పుడు బైసా కిరణ్ దేవిని తాకడానికి ప్రయత్నించాడు. కానీ బైసా కిరణ్ దేవికి విషయం అర్థమైపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కిరణ్ దేవి ఒక్కసారిగా నెట్టివేసి తన క్యాడ్లోని కోశం నుండి కత్తిని తీసి అక్బర్ని గట్టిగా తన్ని కింద పడవేసింది. తన పాదాలను అతని ఛాతీపై ఉంచి ఆమె తన కత్తిని అక్బర్ మెడపై పెట్టింది మరియు ఇలా అన్నది, మూర్ఖుడా, నేను మహారాణా ప్రతాప్ మేనకోడలననే విషయం నీకు తెలియదా? అక్బర్, నీ చివరి కోరిక ఏమిటి అన్నది. అక్బర్ రక్తం గడ్డకట్టుకొని పోయింది. చక్రవర్తి అని పిలువబడే అక్బర్ బైసా కిరణ్ దేవి అనే మహిళల పాదాల వద్ద గల దుమ్ములో పడిపోతానని ఎన్నడూ ఊహించలేదు. అప్పుడు అక్బర్, నేను నా గుర్తింపును కోల్పోయాను దేవి, నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు బైసా కిరణ్ దేవి, ఈ రోజు తర్వాత ఏ రోజైనా ఢిల్లీలో నౌరూజ్ జాతర ఉండదు మరియు మీరు ఏ స్త్రీని ఇబ్బంది పెట్టవద్దు అన్నారు. అక్బర్ చేతులు జోడించి, ఈ రోజు తర్వాత ఏ రోజు నౌరూజ్ జాతరను నిర్వహించనని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. ఆ రోజు నుండి ఢిల్లీలో నౌరూజ్ జాతర శాశ్వతంగా నిలిపివేయబడింది. ఈ సంఘటన గిర్ధర్ ఆసియా స్వరపరిచిన సాగత్ రాసోలోని 7వ పేజీలో వివరించబడింది. ఈ సంఘటన దోహాలోని బికనీర్ మ్యూజియంలో గల చిత్రపటంలో కలదు. ప్రాణభిక్ష కోరుతూ అక్బర్ చేయి చాసిన చిత్రపటం జైపూర్ మ్యూజియంలో భద్రపరచబడింది. హీరోయిజం యొక్క ఇలాంటి విజయగాథలను అక్షరాలలో మన అద్భుతమైన చరిత్ర పేజీలలో ప్రచారం చేద్దాం. భారత్ మాతా కీ జై. జై హింద్. నచ్చితే విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.